అందరికీ నమస్కారం అండి. దసరా నవరాత్రులు 9 రోజులు శ్రీ 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 రామలింగ చాముండేశ్వరి దేవి ఆలయంలో ఎలా జరుపుకుంటారో ఈ వీడియో పూర్తిగా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోడెలి గ్రామం, కోట మండలం, తిరుపతి జిల్లా. 9 రోజులు నవరాత్రులు పూర్తిగా వీడియో అయితే చూడండి. శ్రీ 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 రామలింగ చాముండేశ్వరి దేవి ఆలయంలో ఉదయం మంత్రపుష్పాలతో, వేద మంత్రాలతో అమ్మవారికి అభిషేకం అయితే ప్రతినిత్యం చేస్తారు. సాయంత్రం లలితా సహస్రనామంతో కుంకుమ పూజ అయితే చేస్తారు. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు 5 విగ్రహాలు అయితే ఉంటాయి. 1 నాట్య గణపతి, 2 మహేశ్వరీదేవి, వైష్ణవీదేవి, బ్రాహ్మణీదేవి, మహిషాసుర మర్దినీదేవి 5 అయితే ఉంటాయి. ప్రదక్షిణం చేసేటప్పుడు దండం పెట్టుకొని ప్రదక్షిణం చేసుకొని అమ్మవారి రూపం చూసేటప్పుడు ముందు అమ్మవారి వాహనంకి దండం పెట్టుకొని తర్వాత అమ్మవారిని అయితే చూడాలి. శ్రీ 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 రామలింగ చాముండేశ్వరి దేవి అయి నమః అనుకుంటూ, శ్రీమాత్రే నమః అనుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు సాయంత్రం లలితా సహస్రనామం, కుంకుమ పూజలు, పల్లకీ సేవ, వేరంగంతో, మంగళ వాయిద్యాలతో, విద్యుత్ దీప అలంకరణలతో, బాణాసంచా వేడుకలతో, మంగళ వాయిద్యాలు, తప్పిట్లు అయితే పోటాపోటీగా అయితే జరుగుతాయి. అమ్మవారి ఉత్సవం చాలా కోలాహలంగా ఉంటుంది. రామలింగ చాముండేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం గోడల ప్రజలకు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో తొలతోగాలని ప్రతి సంవత్సరం 9 రోజుల నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుపుతారు. గోడలి గ్రామస్తులు అందరూ చల్లగా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో అయితే చల్లగా ఉంటారు. ఈ రంగంకి ముందు అమ్మవారికి కొన్ని పద్యాలైతే చిన్నపిల్లలు, పెద్దలు చదువుతారు. కత్తికి నిమ్మకాయ చుట్టుకొని ఓం నమో భగవతే, ఓం నమో భగవతే అంటూ ఒకటంటే ఒకటి కాదు అది పరాశక్తి, 2 అంటే 2 కాదు సూర్యచంద్రుడు, 3 అంటే 3 కాదు మూర్తుడు, 4 అంటే 4 కాదు చతుర్వేదాలు, 5 అంటే 5 కాదు పంచభూతాలు, 6 అంటే 6 కాదు షడ్రుచులు, 7 అంటే 7 కాదు అష్ట ఋషులు, 8 అంటే 8 కాదు అష్టాదశ పాలకులు, 9 అంటే 9 కాదు నవగ్రహాలు, 10 అంటే 10 కాదు దశావతారాలు, 11 అంటే 11 కాదు శ్రీ 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 రామలింగ చాముండేశ్వరి అమ్మవారు. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే, ఓం నమో భగవతే అంటూ వేరంగం చేస్తూ అమ్మవారిని పద్యాలు పాడుతూ మంగళ వాద్యాలతో 5 ప్రదక్షిణలు అయితే చేస్తారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్స్ పెట్టి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. గాజులమ్మ గాజులు, గాజులమ్మ గాజులు అంటూ సాంగ్స్ వేశారు చిన్నపిల్లలు. దుర్గాదేవి అలంకారంతో, నిమ్మకాయల మాలలతో అమ్మవారు ఎంత శోభాయమానంగా ఉన్నారో చూడండి. నిమ్మకాయ గుచ్చుకొని ఎలాగైతే పాడుతాడు.
తప్పెట్లతో అమ్మవారి అడుగులైతే నేర్చుకుంటారు. ఈ అడుగులు కలిశాలుతో ఊరేగింపు అయితే జరుగుతుంది. అందరూ కలిశాలు కుండ, టెంకాయి, రవిక కుండలో నీళ్లు పెట్టుకొని ఊరు చుట్టూరు తిరిగి అమ్మవారికి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తారు 8వ రోజు. ఇలాగా అమ్మవారి అడుగులైతే నేర్చుకుంటారు తప్పెట్లతో.